Hi, I am Madhu. So welcome to my channel Madhu Study Tech. మీకు 4 days బ్యాక్ టీఎస్ టెట్ 2016 అనే ప్రీవియస్ పేపర్లో మీకు పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి పార్ట్ 2 అంటే పార్ట్ 1 మొత్తం 1 to 12 క్వశ్చన్స్, పార్ట్ 2 12 to 24 క్వశ్చన్స్. ఎస్, దీంతో టీఎస్ టెట్ 2 పేపర్స్ కంప్లీట్. ఆల్రెడీ ఫస్ట్ 2017 పేపర్ 1 ఎస్జిటి మ్యాథ్స్ పేపర్ పార్ట్ 1 పార్ట్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని ఎగ్జామినర్ డిఫరెంట్ లెవెల్లో మార్చి, ఓకేనా, దాని ప్రశ్న యొక్క స్వరూపం పూర్తిగా మార్చేసి ఏ రూపంలో మీకు ప్రశ్నలు ఇస్తున్నారనేది ఈ పేపర్ ఎగ్జాంపుల్. ఓకేనా, దీన్ని మనం ఎలా ట్రేస్ అవుట్ చేయొచ్చు ఈజీగా అని కూడా నేను చెప్తాను కదా, జాగ్రత్తగా చూడండి ఒకసారి. అయితే ముందుగా పేపర్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం, తెలంగాణ అండ్ ఏపీ చూడండి ఒకసారి. మీకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మీకు ఇప్పటి వరకు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లోని చెప్పని విధంగా, ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్ లైవ్లో చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఏపీలో బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాచ్ 4 స్టార్ట్ చేస్తున్నాను. సో తెలంగాణ అండ్ ఏపీ ఆస్పిరెంట్స్ ఇద్దరు కూడా దీనికి అర్హులే. ఆల్రెడీ అనౌన్స్ చేశాను నేను, ఓకేనా. చూడండి, మీకు చాలా క్లియర్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఓకేనా, చాలా క్లియర్గా, ఓకేనా, 0 to హీరో లెవెల్, 0 to హీరో లెవెల్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బెస్ట్ కాన్సెప్ట్, బెస్ట్ షార్ట్ ట్రిక్స్ మెథడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం. అదేవిధంగా మీకు రిలేటెడ్ అవుట్ ఆఫ్ టాపిక్స్ కూడా ఈ సిరీస్లో చెప్పడం జరుగుతుంది మీకు, ఓకేనా. కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ముఖ్యంగా వినియోగించుకోండి. సో ఆల్సో ఏపీ స్టూడెంట్స్, ఓకేనా. దీనికి ప్రజెంట్ ఫీ వచ్చి చూడండి, ఇప్పటివరకు 1200 టోటల్ కోర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో జస్ట్ 900 రూపీస్ మాత్రమే ఉంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉపయోగించుకోండి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కొన్ని యాప్స్ ఉన్నాయి మీకు ఆన్లైన్లో, ప్రముఖ ఆన్లైన్ యాప్స్. అవి మొత్తం మ్యాథమెటిక్స్ అంతా కలిపి 80 వీడియోస్ నుంచి 90, మ్యాక్సిమం 80 వీడియోస్ ఉంటే మన యాప్లో రేఖాగణితం చూడండి, ఒక్క రేఖాగణితమే 50 వీడియోస్ వచ్చింది. సాంఖ్యక శాస్త్రం, ఓకేనా, సుమారుగా ఒక 20 వీడియోస్ వచ్చింది. అంటే ఇవి రెండే కలిపి 70 ఉన్నాయి. రేఖాగణితం 50, సాంఖ్యక శాస్త్రం 20. ఇంకా మనకి ఏం కంప్లీట్ కావాలి? ఇప్పుడు మెంజురేషన్ జరుగుతుంది. మెంజురేషన్, ఆల్జీబ్రా, అర్థమెటిక్, నెంబర్ సిస్టమ్. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా క్లియర్గా ఉంటుంది. మొత్తం మీకు మొత్తం మ్యాథ్స్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు 12th క్వశ్చన్ చూడండి. నేను చదువుతాను, మీకు డిస్ప్లే కూడా అవుతుంది ప్రశ్న. చూడండి, 12th క్వశ్చన్. 12th అయిపోయింది కదా. ఎస్, 13th క్వశ్చన్ చూడండి. 13th వన్ నేను చదువుతాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఖచ్చితంగా ఏపీ అయినా టీఎస్ అయినా ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో ప్రశ్న చూడండి ఒకసారి. స్కేలు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి నిర్మించలేని కోణం అడుగుతున్నాను. చూడండి, స్కేలు వృత్తలేఖిని, ఓకేనా. చూడండి ఒకసారి, స్కేలు వృత్తలేఖిని ఉపయోగించి నిర్మించలేని కోణం ఏదో అడుగుతాడు. అసలు నిర్మించలేని కోణం ఏదో తెలియాలంటే అసలు నిర్మించేదో తెలియాలి కదా ఫస్ట్. ఎస్, అది తెలుసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం కాన్సెప్ట్ ప్రకారం నేర్చుకుంటే చూడండి, జామెట్రీలో కాన్సెప్ట్ ఇది 9th 10th క్లాస్. ఇదేంటంటే స్కేలు మరియు వృత్తలేఖను ఉపయోగించి నిర్మించలేని కోణం ఇస్తున్నాడు. అంటే నిర్మించగలిగే కొన్ని ఉంటే అవి తెలుసుకుంటే ఇంకా చాలా ఈజీ, ఒక బిట్ సుమన్ దగ్గర ఉన్నట్టు. చూడండి, నేను చెప్తున్నాను జాగ్రత్త కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లైన్ సెగ్మెంట్ చూడండి, ఒక రేఖాఖండం తీసుకున్నాను. ఈ రేఖాఖండం పేరు ఏంటంటే పీక్యూ. ఎస్, పీక్యూ అనే ఒక రేఖాఖండం తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు పీని కేంద్రంగా చేసుకుని, ఇదిగోండి పీని కేంద్రంగా తీసుకుని ఒక వృత్తాన్ని గీస్తున్నాను.
ఎస్, పీని కేంద్రంగా తీసుకుని ఒక వృత్తాన్ని గీచాను. ఇప్పుడు చూడండి ఒకసారి, వృత్త కేంద్రం నుండి వృత్తంపై ఏదైనా ఒక బిందువును గుర్తిస్తే ఈ కేంద్రం నుండి ఈ బిందు మధ్య గల ఈ దూరాన్నే మనకు తెలుసు వ్యాసార్థం అంటారు, రేడియస్, వ్యాసార్థం అంటారు. మరి ఇక్కడ బిందువుని గుర్తించాం కదా, సంథింగ్ ఇది పీక్యూఆర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ అంటే ఇది ఆర్ అనుకోవచ్చు, పీక్యూ అంటే ఇది ఆర్ అనుకోవచ్చు. ఎస్, ఈ బిందువుని ఆర్ అనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఒకవేళ స్కేల్తో దీన్ని కలిపాను కదా, ఇప్పుడు నా దగ్గర వృత్తలేఖను ఉపయోగించి ఇది కూడా వ్యాసార్థం, నేను ఇక్కడ నుంచి పాయింట్ బట్టి ఇలా వ్యాసార్థం తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీస్తున్నాను. అంటే ఇది కూడా చూడండి, ఒక ఆర్క్ గీస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కేల్ తోటి ఇదిగోండి దీన్ని ఈ రెండింటిని కూడా యాడ్ చేశాను. మరి వృత్తంలో ఇదిగోండి ఏదైనా ఒక బిందు, ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ అనుకో, ఇది ఎస్ అనుకోండి, ఓకేనా. మరి ఇది కూడా ఆర్ఏ అవుతుంది, ఇది కూడా ఆర్ఏ అవుతుంది. అంటే ఇది పిఆర్ఎస్ అనేది ఒక త్రిభుజం ఏర్పడింది. మరి త్రిభుజంలో మూడు భుజాలు సమానమైతే దాన్ని ఏమంటామంటే సమబాహు త్రిభుజము. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ కోణం ఎంత అంటే సమబాహు త్రిభుజం ఎస్ 60 డిగ్రీలు. అంటే స్కేలు వృత్తలేఖను ఉపయోగించి 60 డిగ్రీల కోణం నిర్మించాం. అంటే మనకి నిర్మించగలిగేవి ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి 60 డిగ్రీలు రాశాను. మళ్ళీ ఏం చేస్తానంటే చూడండి ఒకసారి, నేను ఈ 60 డిగ్రీలకి ఒక కోణ సమద్విఖండన రేఖను గీచాను. సో యాంగులర్ బైసెక్టర్ లైన్ చూడండి, కోణ సమద్విఖండన రేఖ అంటే ఏమిటంటే ఏదైనా ఒక కోణాన్ని రెండు సర్వ సమాన భాగాలుగా విభజించే రేఖనే కోణ సమద్విఖండన రేఖ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా పిఎక్స్, ఇది కోణ సమద్విఖండన రేఖ. అంటే 60ని 30గా డివైడ్ చేస్తే అంటే 30 డిగ్రీల కోణాన్ని కూడా నిర్మించవచ్చు. మరలా ఈ 30 కూడా ఇదిగోండి 30 కదా, ఇదిగోండి 30 కూడా కోణ సమద్విఖండన రేఖను గీచాను అనుకో, అది 15గా డివైడ్ చేస్తుంది. 15 మరలా 15కి కోణ సమద్విఖండన రేఖకి డివైడ్ చేస్తే అది 7.5గా డివైడ్ చేస్తుంది. ఈ సెట్ గుర్తుపెట్టుకొని సరిపోదు. వెరీ సింపుల్. ఒక లైన్ సెగ్మెంట్ రేఖాఖండం తీసుకున్నాను, దాని యొక్క చివరి బిందుని వృత్త కేంద్రంగా భావించి వృత్తాన్ని గీచాను. దాన్ని ఏంటంటే వ్యాసార్థం తీసుకొని వ్యాసార్థం గుర్తించాను, గుర్తించి దాని వ్యాసార్థం గుర్తించాను. అదేవిధంగా ఇదే చాపంతో ఇంకొక చాపం కట్ చేశాను సర్కిల్ మీద. మరి ఇవి రెండు కూడా స్కేల్తో కలిపితే దీని వ్యాసార్థం ఆరే, ఇది ఆరే. అంటే ఇవి త్రిభుజం యొక్క 3 భుజాలు అవుతాయి. ఆ 3 భుజాలు కూడా సమానం, ఆరు కాబట్టి ఇది సమబాహు త్రిభుజం. అందులో ఒక కోణం 60 డిగ్రీలు అవుద్ది కాబట్టి 60 నిర్మించవచ్చు. మరి 60కి కోణ సమద్విఖండన రేఖ దీన్ని మనం గీస్తే రెండు సర్వ సమాన భాగాలుగా విభజిస్తుంది. అంటే బై 2 చేయాలి 30. మరలా 30 కోణ సమద్విఖండన రేఖ గీస్తే సమానంగా డివైడ్ చేస్తుంది. అంటే బై 2 చేస్తే 50. మరలా 15కి కోణ సమద్విఖండన రేఖ నిర్మిస్తే మరలా దాన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే కాబట్టి బై 2 చేస్తే 7.5 డిగ్రీస్. ఎస్, ఇది కాన్సెప్ట్. అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఒక సెట్. నెక్స్ట్ మరలా ఇక్కడే చూడండి, ఇది 60 కదా, చూడండి ఒకసారి ఇది 60 కదా, ఇదిగోండి ఇది కూడా 60, ఇది కూడా 60. ఇప్పుడు నేను మరలా చూడండి ఇదే చాపం తీసుకుని వృత్తలేఖంతో ఇదే చాపం తీసుకుని ఇదిగోండి ఇక్కడ కొడుతున్నాను. ఇక్కడ ఎస్ ఒక ఆర్ కట్ చేస్తాను. ఆర్ కట్ చేసి ఇదిగోండి స్కేల్తో కలిపాను. ఇది రేడియస్. మరలా ఇదిగోండి స్కేల్తో దీన్ని కలిపాను. ఎస్, ఇది కూడా రేడియస్. అంటే ఇది కూడా సమబాహు త్రిభుజం. అంటే ఇక్కడ కూడా 60 డిగ్రీల యాంగిల్, 60 డిగ్రీలు. మళ్ళా దీనికి యాంగులర్ బైసెక్టర్ గీస్తే ఎస్, ఇది ఇక్కడ 30, ఇక్కడ 30 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 60 ఉంది, ఈ 60కి 30 జాయిన్ చేస్తే ఎస్ 90 డిగ్రీస్ అవుతుంది. 90 డిగ్రీస్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 90 డిగ్రీస్ లంబ కోణాన్ని కూడా నిర్మించవచ్చు. ఇంకా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, 90కి కోణ సమద్విఖండన రేఖ చేస్తే సమానంగా డివైడ్ చేస్తుంది 45. మళ్ళీ 45కి కోణ సమద్విఖండన రేఖను గీస్తే సమానంగా డివైడ్ చేస్తుంది. అంటే 22.5 డిగ్రీలు. అంటే 90 హాఫ్, 45 హాఫ్, 22.5 సరిపోతే. చూడండి ఈ 2 సెట్లు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీ. 2 సెట్స్. ఫస్ట్ సెట్ సమబాహు త్రిభుజం ఆధారంగా, సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం కూడా 60 కాబట్టి 60 గుర్తుపెట్టుకోండి. 60ని హాఫ్ చేయండి, 30 హాఫ్ 15 హాఫ్ 7.5. తర్వాత లంబకోణ త్రిభుజం గుర్తుపెట్టుకో 90 డిగ్రీస్, 90 హాఫ్ 45 హాఫ్ 22.5. మరి హాఫ్ ఎందుకు చేయాలి బాగా చూడండి ఒకసారి, ఐడియా ఉండాలి. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60 గుర్తుపెట్టుకుంటాను, ఆఫ్ చేసేస్తాను. ఓకే,
మరి లంబకోణ త్రిభుజంలో కోణం 90 degrees, మిగిలిన హాఫ్ చేసేస్తాను. ఓకే, మరి ఇక్కడ ఎందుకు హాఫ్ చేయాలి మిగిలిన? ఎస్ చెప్పాను కదా, ఇదిగోండి ప్రతి 60కి కోణ సమద్విఖండన రేఖ గీస్తున్నాం, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి బై 2. ఇక్కడ కూడా అంతే, 90కి యాంగులర్ బైసెక్టర్ లైన్ ద్వారా 2 ఈక్వల్ డివైడ్స్, ఓకేనా, 2 ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేస్తుంది కాబట్టి బై 2 చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనా అంటే ఇదే కాదు. థర్డ్ పాయింట్ ఏంటంటే వీటి సమ్ము, ఓకేనా. ఎస్, ఈ వీటి సమ్ము కూడా మనకి ఏంటంటే స్కేలు వృత్తలేఖను ఉపయోగించి నిర్మించగలిగే కోణాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 60 + 90 ఎస్ 150, అంటే 150ని కూడా నిర్మించగలం. నెక్స్ట్ 30 + 45 75 కూడా నిర్మించగలం. నెక్స్ట్ 15 + 22.5 ఎంత 37.5 కూడా నిర్మించగలం. నెక్స్ట్ 22 + 7.5 అంటే 29 అంటే 30. ఇదిగోండి ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ 30 ఉంది, 2 యాడ్ చేస్తే 30 వస్తుంది. నెక్స్ట్ 30 + 22.5 52.5 నిర్మించగలము. నెక్స్ట్ 45 + 7.5 52.5. సేమ్ ఇంకా ఇవన్నీ కూడా వీటి సమ్మ కూడా మనకు ఖచ్చితంగా స్కేలు వృత్తలేఖను ఉపయోగించి నిర్మించగలిగేవని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కాన్సెప్ట్, ఇది జామెట్రికల్ కాన్సెప్ట్, ఓకేనా. బెస్ట్ కాన్సెప్ట్, బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఈక్వల్స్ టు సక్సెస్ ఇన్ ఎస్జిటి మ్యాథమెటిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. ఫస్ట్ సెట్ 60 30 15 7.5, సెకండ్ సెట్ 90 45 22.5. ఆ 2 సెట్స్ మాత్రమే కాదు, వాటి సమ్ ఆఫ్ ది కాంబినేషన్ అంటే వాటి మొత్తము కూడా మనం స్కేలు వృత్తలేఖని ఉపయోగించి నిర్మించగలిగే కోణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 60 + 45 105 ఎస్ 105 ఉంటే నిర్మించగలం. 90 + 30 120 నిర్మించగలం. 90 + 7.5 97.5 నిర్మించగలం. ఇది లాజిక్ కాన్సెప్ట్. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్ చూద్దాం, ఈ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఇదిగోండి ఆప్షన్ 1 67.5, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 22.5, ఆప్షన్ 4 30. ఎస్ చూడండి ఒకసారి, స్కేలు వృత్తలేఖను ఉపయోగించి నిర్మించలేని కోణం అడుగుతున్నాను. చూడండి ఫస్ట్ 67.5 ఇచ్చాడు. నేను ఏం చెప్పాను, వాటి కాంబినేషన్ కూడా ఉండాలని చెప్పాను. ఇదిగోండి 45 + 7.5 57.5. మరి చూడండి ఇది ఎంత ఇచ్చాడు, 67.5 కదా. ఎస్ చూడండి ఇక్కడ, ఇదిగోండి 60 ఇది 7.5. ఎస్ గుర్తుపెట్టుకోండి. మరి వీటి కాంబినేషన్ అంటే వీటి సమ్మ కూడా ఉండొచ్చు అక్కడ. ఇదిగోండి ఇది 60, ఇది 7.5 67.5 అంటే వాటి సంబంధం కాబట్టి నిర్మించగలం. నెక్స్ట్ చూడండి 22.5 డైరెక్ట్గా ఉంది కాబట్టి నిర్మించగలం. ఇదిగోండి 30 degrees డైరెక్ట్గా ఉంది, నిర్మించగలం. ఎస్ 40 ఎక్కడ లేదు, వాటి సమ్మ కూడా లేదు కాబట్టి నిర్మించలేని కోణం ఏదంటే ఆప్షన్ 2 40 degrees ఆన్సర్. కాన్సెప్ట్ తెలియకపోతే చాలా 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 కష్టము ఆ ప్రాబ్లం. అది చిన్నదైనా సరే మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే వెరీ వెరీ ఈజీ. సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా క్లియర్గా క్లాస్లో ఎక్సలెంట్గా బెస్ట్ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. కాన్సెప్ట్ ప్లస్ ట్రిక్స్ ఓకేనా. ఎందుకంటే కాన్సెప్ట్ మన చేతిలో ఉండాలి, ట్రిక్స్ ఎగ్జామ్లో అప్లై చేయాలి. ఇవి రెండు కూడా మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్. 24/24 చేయొచ్చు మ్యాథమెటిక్స్. నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా పికప్ 100% కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకేనా, ఇది కాన్సెప్ట్. 2 సెట్లు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా 1 మార్క్ గ్యారంటీ. 60 సమబాహు త్రిభుజం గుర్తుపెట్టుకో మైండ్లో ఫస్ట్. ప్రతి కోణం 60 హాఫ్ చేయి, 30 హాఫ్ చేయి, 15 హాఫ్ చేయి, 7.5 అది ఫస్ట్ సెట్. ఎందుకు హాఫ్ చేయాలి? కోణ సమద్విఖండన రేఖ గీస్తున్నాం, 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెట్ లంబకోణ త్రిభుజం గుర్తుపెట్టుకో 90 degrees, 90 హాఫ్ 45 హాఫ్ 22.5 అయిపోయింది. అంతేనంటే కాదు, నెక్స్ట్ వాటి సమ్ కూడా మనకి వృత్తలేఖని అండ్ స్కేలు ఉపయోగించి నిర్మించగలిగే కోణాలు. అంటే 60 + 30 90 నిర్మించగలం, 60 + 15 75 నిర్మించగలం, 60 + 7.5 67.5 నిర్మించగలం. అదేవిధంగా 90 45 135 నిర్మించగలం, 90 22.5 ఎంత 90 100 110 112.5 కోణాలు కూడా నిర్మించగలం. అదేవిధంగా 30 15 45 45 22 67.5 నిర్మించగలం, లేదంటే 60 + 7.5 67.5 నిర్మించగలం, లేదంటే 90 + 15 105 నిర్మించగలం, 90 + 45 135 నిర్మించగలం. సో ఇలా వాటి సమ్మ కూడా ఖచ్చితంగా స్కేలు వృత్తలేఖను ఉపయోగించి నిర్మించగలిగే కోణాలు. వెరీ 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 ఇంపార్టెంట్, 1 మార్క్ గ్యారంటీ. సో ఇది బెస్ట్ కాన్సెప్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం.
మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు ఎంత? వెరీ ఈజీ. అసలు సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి? చూడండి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న ప్రతి సంఖ్యను సంయుక్త సంఖ్యలు అంటారు. మరి 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. చూడండి, దాని అర్థం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7కి కారణాంకాలు ఏంటంటే 1 ప్రతిదానికి కారణాంకమే, అదేవిధంగా 7 మాత్రమే ఉంటుంది. అంటే 1 మరియు అదే సంఖ్య 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. చూడండి, 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. 1 7 అంటే 1 టేబుల్ 7 టేబుల్. దీన్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్ అంటాం 7. అదేవిధంగా 3 చూసుకుంటే 1 అండ్ 3 అంటే 1 టేబుల్ 3 టేబుల్. దీనికి కూడా 2 కారణాంకాలే, అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 మరియు అదే కారణాంకాలు ఉంటే ఈ సంఖ్యలు ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు అంటాం. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? చూడండి, సంయుక్త సంఖ్యలు అంటే ఇదిగోండి. సంయుక్త సంఖ్య అంటే 4కి 1 కారణాంకమే, 2 కారణాంకమే మరియు 4 కారణాంకమే. అంటే చూడండి, అంటే ఇక్కడ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 కారణాంకాలు మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా 2 ఉంది. అంటే మొత్తం ఎన్ని కారణాంకాలు అంటే 1 2 3. దీన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఎందుకు? 2 కారణాంకాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి, అక్కడ 1 2 3 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఓకే కదా? సో కాబట్టి సంయుక్త సంఖ్య అంటే డెఫినేషన్ ఇది. ప్రధాన సంఖ్యలకి సంయుక్త సంఖ్యకి డెఫినేషన్ కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు సంయుక్త సంఖ్యలు కదా, చూద్దాం. చూడండి ఒకసారి. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 సరి ప్రధాన సంఖ్య కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవ్వదు. 3 ఎలాగో ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కాబట్టి 4 ఇంపార్టెంట్. మొట్టమొదటి సంయుక్త సంఖ్య ఎవరు అంటే 4 కాబట్టి దేర్ఫోర్ మొదటి 6 అన్నాడు కదా, కాబట్టి మొట్టమొదటి సంయుక్త సంఖ్య 4. రెండో సంయుక్త సంఖ్య చూడండి, 5 ప్రైమ్ నెంబర్, 5 అవ్వదు, ఇదిగోండి 6 అవుతుంది. ఎందుకంటే 6కి 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ కట్ అవుతుంది, 3 కారణాంకాలు ఉన్నాయి 6. నెక్స్ట్ 7 అవ్వదు, 8 అవ్వచ్చు. 8 1 టేబుల్ 2 టేబుల్ 4 టేబుల్ 8 టేబుల్ 4 కారణాంకాలు 4 ఉన్నాయి కాబట్టి 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తప్పు చేస్తారు అందరూ, 9 బేసి సంఖ్యనో లేదంటే ప్రైమ్ ప్రధాన సంఖ్య అని కూడా దీన్ని తీసుకోరు కొంతమంది. ఈ ప్రాబ్లంలో చేసే బిగ్ మిస్టేక్ 9 తీసుకోరు. ఎందుకంటే 9 కూడా ఒక సంయుక్త సంఖ్య కావాలని చూడండి, 1 టేబుల్ కట్ అవుతుంది, 3 టేబుల్ కట్ అవుతుంది, 9 టేబుల్ కట్ అవుతుంది. అంటే 3 కారణాంకాలు ఉన్నాయి. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే ప్రధాన సంఖ్య. ఇది 1 2 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త సంఖ్య, 9 సంయుక్త సంఖ్య. అంటే 1 2 3 4 అయింది, 9 తర్వాత 10. ఇది కూడా 10కి కూడా 1 టేబుల్ 2 టేబుల్ 5 టేబుల్ 10 టేబుల్ 4 కారణం. 4 6 8 9 10 11 ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు కాబట్టి 12. చూడండి, మొదటి 6 సంఖ్య సంయుక్త సంఖ్యలు 1 2 3 4 5 6. ఎస్ వాడు ఏమన్నాడు? సగటు అన్నాడు. సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కదా, అందుకు రాసులు మొత్తం ప్లస్ చేశాను. రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 డివైడ్ చేద్దాం ముందు ఎడిషన్ చేసి. 4 6 10 18 18 18 9 27 27 10 37 37ను 12. చూడండి, 37 2 39 49. సో 49/6 అంటే 6 8 48. రిమైండర్ 1/6 అంటే 8 1/6. 8 1/6. ఎస్, ఆప్షన్ 4 8 1/6. ఇది సగటు. చూడండి, ఇక్కడ ప్రశ్న సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్యను అందరికీ తెలుసు, కానీ వాడు టెక్నికల్గా నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకుని నీకు సంయుక్త సంఖ్యల మీద అవగాహన ఉందా లేదా అని చెప్పేసి మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటును అడిగాడు. నేను క్లియర్గా సంయుక్త సంఖ్యలకి ప్రధాన సంఖ్యలకి డిఫరెన్స్ చెప్తూనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మొట్టమొదటి సంయుక్త సంఖ్య 4, తర్వాత 6 8. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 9 సంయుక్త సంఖ్య కాదనుకుంటారో దానికి వివరణ కూడా ఇచ్చాను. సో కాబట్టి ఆన్సర్ 8 1/6. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈవెన్ 1.999 ఎలా ఇచ్చారు చూడండి, అన్సాన్. దీన్ని P/Q రాయమని రూపంలో రాయమన్నాడు. P/Q అంటే అకరణీయ సంఖ్యా రూపం. అకరణీయ సంఖ్యా రూపం అంటే ఏంటంటే P/Q వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎస్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఒకసారి, ఖచ్చితంగా ఒక బిట్ ఇది కూడా 1.99 అన్సాన్ P/Q.
దీన్ని ఈ దశాంశ భిన్న తీసుకుని ఈ దశాంశ సంఖ్యను p/q రూపంలో రాయమంటున్నాడు. ఓకేనా? చూడండి ఒకసారి. అంటే దీనికి ముందు చూడండి ఒకసారి, ఏదైనా ఒక అకరణీయ సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బాగా అర్థమవుతుంది. ఏదైనా ఒక అకరణీయ సంఖ్యను దశాంశ భిన్నంలో రాయాలి. అర్థం చూడండి, దశాంశం 3తో భాగించడం 0 పెట్టుకుంటాం 10 అవుతుంది, అంటే 3 వస్తుంది, 3 3 3 3 అంశాన్. ఏదైనా ఒక దశాంశ సంఖ్య ఏదైనా ఒక అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాస్తే దశాంశ బిందువు తర్వాత చూడండి ఒకసారి, దశాంశ బిందువు తర్వాత ఇదిగోండి ఒకే సంఖ్య రిపీట్ అవుతుంది, అలా అంశాన్. ఇది ఇలా ఒకే సంఖ్య రిపీట్ అవుతుంది, ఎక్కడ కూడా ఎండ్ అవుతలేదు, అంతం అవుతలేదు, కానీ ఆవర్తం అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే అంతం కాని ఆవర్తిత దశాంశము. అంతం కాని ఆవర్తిత దశాంశము అంటాం. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇంక ఎండ్ అవ్వట్లేదు కాబట్టి 0.333 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 3 బార్ అని రాసుకుంటాం, 3 బార్. కాబట్టి దీన్ని ఏమంటామంటే అంతం కాని ఆవర్తిత దశాంశం అంటాం. సో 8th క్లాస్ సంబంధించిన టాపిక్ చాలా క్లియర్గా మీకు అక్కడ 8th క్లాస్ నెంబర్ సిస్టంలో అకరణీయ సంఖ్యల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, బిట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ లా రాసుకోవచ్చు. చూడండి ఒకసారి, 1.999 అని ఉంది కదా, దీన్ని 1.9 బార్ అని రాసుకోవచ్చు. అంటే ఇది కూడా అంతం కాని ఆవర్తిత దశాంశం. మరి అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని p/q రూపంలో రాయాలంటే బెస్ట్ షార్ట్ ట్రిక్స్ జాగ్రత్తగా వినండి. క్లియర్. ముందు ఏం చేస్తామంటే పాయింట్ లేదు, బార్ లేదు అనుకొని నెంబర్ యాజ్ ఇట్ గా రాసుకోండి, 19. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, దశాంశ బిందువు ఉంది కదా, డెసిమల్కి ముందున్న నెంబర్ను తీసేయండి. క్లియర్. ఫస్ట్ పాయింట్ లేదు, బారు లేదు, రైట్ యాజ్ ఇట్ ఈస్ దిస్ నెంబర్. సో 19. చూడండి, ఆ దశాంశ బిందువుకు ముందున్న నెంబర్ని తీసేయండి, -1 బై ఇక్కడ చూడండి, హారంలో ఏం రాయాలంటే దశాంశం తర్వాత ఎన్ని నెంబర్లు ఉంటే ఇక్కడ 9 బార్ ఒకటే ఉంది కాబట్టి ఒక 9 రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 98 బార్ అంటే 98 బార్ ఉంటే 2 9లు రాస్తాం. ఇక్కడ ఒక నెంబర్ మాత్రమే ఉంది కాబట్టి హారంలో ఒక 9 మాత్రమే రాయాలి. ఎస్, 19లోంచి 1 తీసేస్తే 18. 18/9 అంటే సో 2 ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది టెక్నిక్, అంటే అకరణీయ సంఖ్య రూపానికి బెస్ట్ షార్ట్ ట్రిక్ ఇది. 0 పెట్టినప్పుడు ఎలా చేయాలి, 1 పెట్టినప్పుడు 1 వచ్చినప్పుడు ఎలా చేయాలి, అంటే 1 పాయింట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, 0 పాయింట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇదంతా క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం చాలా క్లియర్గా. సో ఇది ఏంటంటే అకరణీయ సంఖ్య రూపం ఎంత అంటే 2. క్లియర్? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామినర్ తన స్టైల్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ ఇది మీరు ఎగ్జామినర్ స్టైల్లోనే రాస్తారంటే వర్కౌట్ అయ్యే అంశం లేదా ప్రశ్న అస్సలు కాదు ఇది. చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మ్యాథమెటిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. టెట్ డిఎస్సిలో ప్రతి ఒక్కరు మీరు కంటెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి నెంబర్ ఆఫ్ రివిజన్ చేస్తే చాలా స్పీడ్గా పెట్టుకుంటూ పోతారు మీరు కంటెంట్. కానీ ప్రతి ఒక్కరిని కూడా స్లో చేసేసి ఆలోచింపచేసి ఒక రకమైన టైం కన్జ్యూమ్ చేసేది ఏంటంటే మ్యాథమెటిక్స్. ఎంత తెలివైన ఆస్పిరెంట్ అయినా సరే ఇక్కడికి వచ్చేదాకా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన సబ్జెక్ట్ ఇది. కానీ చూడండి ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడో, మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు మనకు ఉండదు ట్రిగోనమెట్రీలో టాపిక్. కానీ ప్రశ్న ఇచ్చాడు, దీన్ని అందరూ ఏమనుకుంటారంటే 90+% ఆ డిఎస్సి ఎస్జిటి ఆస్పిరెంట్స్ మనకి సిలబస్లో ఏంది ఇచ్చేసారు. మనకి ఇది ఎత్తులు దూరాల టాపిక్ సిలబస్లో లేదు, ఇచ్చేసారు. ఒకసారి క్వశ్చన్ చదువుతాను, నీకు డిస్ప్లే అవుతుంది కూడా చూడండి. ఒక బాలుడు తన పాఠశాల ఆట స్థలంలో ఒక స్తంభమును మరియు ఒక చెట్టును చూశాడు. ఒక బాలుడు ఉన్న స్టూడెంట్ తన ప్లే గ్రౌండ్లో స్కూల్లో ఒక చెట్టును చూశాడు, ఒక స్తంభాన్ని చూశాడు. వాడు చూడండి ఒకసారి, స్తంభం ఎత్తు 8 మీటర్లు అని ఇచ్చాడు, మరి దాని నీడ పొడవు 10 మీటర్లు. అంటే స్తంభం ఎత్తు 8 మీటర్స్ అయితే క్రింద ఏర్పడే దాని నీడ 10 మీటర్లు. మరి ఇదే సమయంలో ఆ చెట్టు నీడ పొడవు 40 మీటర్లు అయితే చెట్టు ఎత్తు ఎంత అని అడుగుతుంది. దీన్ని అనులోమానుపాతం విలోమానుపాతం అదే కాన్సెప్ట్లో చేయొచ్చు. లేదంటే ఇంకా ఆల్ టైమ్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్ నీకు ఇక్కడ 6, 8 లేదా 8, 10 చూడండి. స్తంభం ఎత్తు 8 అని ఇచ్చాడు, ఓకే, దాని నీడ పొడవు 10 ఇచ్చాడు. 8, 10 అని చూడగానే 6, 8, 10 పైథాగరస్ త్రికము. అది గుర్తుంటే
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మరి నీకు ఇలాంటి ఆలోచన రావాలి, ఇలాంటి ఆలోచన రావాలంటే దానికి ముందు నువ్వు చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. మెంజరేషన్ మీద, జామెట్రీ మీద, సో పైథాగరస్ త్రికాల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉండాలి. చేసి ఉన్నప్పుడే నీకు ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది. అలా ప్రాక్టీస్ లేకపోయిందా నువ్వు ఎగ్జామినర్ ట్రాన్స్లోనే ఉంటావు. వాడు హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చేశాడు, నా సిలబస్లో లేదు, కానీ ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ మోడల్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. కానీ దాన్ని ఈజీగా మన సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ ఆధారంగా మనం మెంజరేషన్ లేదా జామెట్రీలో ఉన్న ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. చూడండి, బెస్ట్ షార్ట్ ట్రిక్ చెప్తాను, తర్వాత జనరల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ టెక్నిక్ చూడండి, ఇది ప్రతి ఒక్కరు కూడా ఎత్తుల ద్వారాలు హైట్స్ అండ్ డిస్టెన్స్ అనుకుని భయపడతారు క్వశ్చన్, కానీ చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాను, నేను షార్ట్ ఫామ్ రాస్తున్నాను ఫస్ట్. అంటే 16th వచ్చాను. చూడండి, బెస్ట్ షార్ట్ ట్రిక్, బెస్ట్ షార్ట్ ట్రిక్. వాడు ఏమి ఇచ్చాడు అదే రాస్తున్నాను. చూడండి, ఫస్ట్ 8 మీటర్లో స్తంభం ఎత్తు అన్నాడు కదా, ఇదిగోండి 8, ఇది ఎత్తు కాబట్టి ఇదిగోండి హైట్ అని రాస్తాను. మళ్ళీ ఏమి ఇచ్చాడు, నీడ పొడవు ఇచ్చాడు, ఇదిగోండి 10 మీటర్లు. నీడ పొడవు అంటే ఇదిగోండి షాడో లెంత్ కదా, పోనీ నీడ పొడవే అందం. పోనీ ఇదిగోండి నీడ పొడవు ఇచ్చాడు. ఓకేనా, ఇది హైట్ అంటే ఎత్తు, స్తంభం ఎత్తు, ఇదేమో నీడ, చెట్టు యొక్క నీడ పొడవు. ఓకేనా, మరి ఎలా తెలుస్తాం మనకు ఖచ్చితంగా 8, 10 అన్నప్పుడు 6, 8, 10 పైథాగరస్ త్రికం. దీని గురించి ఏం ప్రస్తావించలేదు, పక్కన పెట్టేయండి. మరి 6, 8, 10 ఎలా వచ్చింది మనకి తెలియాలి. 3, 4, 5 పైథాగరస్ మొట్టమొదటి ప్రాథమిక త్రికం లేదా 3 వరుస సంఖ్యలు గల పైథాగరస్లో ఏకైక ప్రాథమిక త్రికం. ఇదిగోండి 3, 4, 5 వరుస సంఖ్యలు, ఆ వరుస సంఖ్యలు ఇది ఒక్కటి మాత్రమే మొదటి త్రికం. ఈ 3ని 2తో గుణించు, 4ని కూడా 2తో గుణించు, 5ని కూడా 2తో గుణించు. 3 రెళ్ళ 6, 4 రెళ్ళ 8, 5 రెళ్ళ 10. ఇదిగోండి 6, 8, 10. నువ్వు 8, 10 మాత్రమే ఇచ్చాడు క్వశ్చన్. ఇది ప్రాబ్లంలో చూసిన వెంటనే ఇది ట్రిప్లెట్ త్రికము అనే ఐడియా వచ్చిందంటే క్వశ్చన్ అయిపోతుంది. అంటే మనం ఎగ్జామినర్ వేరే ఓకేనా ఉద్దేశం తీస్తే అంటే వేరే విధంగా చేయమని టైం కన్జ్యూమ్ చేయడానికి ఇస్తే నేను మాత్రం అలా చేయను, నేను ఇలా చేస్తాను. సో మనవే అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ని సో మన ట్రాన్స్లోకి మార్చుకుంటున్నాం. చూడండి 6, 8, 10 కదా, వాడు ఏమొచ్చాడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇదే సమయంలో అంటే సేమ్ ఇదే టైంలో ఆ చెట్టు నీడ పొడవు ఇదిగోండి, ఆ చెట్టు నీడ పొడవు ఇది ఎంత అవుతుందంటే చెట్టు నీడ పొడవు 40 మీటర్లు అవుతుందంటే ఇదిగోండి ఇది 40 మీటర్లు అవుతుంది. ఈ చెట్టు నీడ పొడవు 40 మీటర్లు అయితే దాని యొక్క చెట్టు హైట్ ఎంత, ఇదిగోండి హైట్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ కదా, 10ని ఏ నెంబర్తో గుణిస్తే 40 వస్తుంది, 4తో గుణిస్తే 40 వస్తుంది. దీన్ని కూడా 4తో గుణించండి. 8, 4 ఎంత, 32 అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ 4. సో చూసారా ఒకసారి, బెస్ట్ షార్ట్ ట్రిక్స్ వితౌట్ పెన్ పేపర్లో ఆన్సర్ చెప్పొచ్చు. బెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 1 సెకండ్ కంటే తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పైథాగరస్ త్రికాలు ఐడియా ఉంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. చూడండి, వాడు 8, 10 ఇచ్చాడు, 8 ఏమో హైట్ అన్నాడు, దాని యొక్క షాడో నీడ పొడవు 10 అన్నాడు. మీకు అప్పుడు 6, 8, 10 పైథాగరస్ త్రికాలని ఐడియా రావాలి. మరి చూడండి, ఆ నీడ పొడవు నెక్స్ట్ సిచ్యువేషన్ నెక్స్ట్ సమయంలో 40 అవుతుంది అంటున్నాడు. అంటే 10ని 4తో గుణిస్తే 40 వస్తుంది. మరి 8 మీటర్లు ఉన్న ఎత్తు ఎంత అవుతుంది, 8ని కూడా 4తో గుణించండి. 8, 4 32 అయిపోయింది ఆన్సర్. సో వితౌట్ పెన్ పేపర్ ఆన్సర్ చెప్పొచ్చు. బెస్ట్ షార్ట్ ట్రిక్స్. సో ఇటువంటి ట్రిక్స్ అన్నీ కూడా మీకు క్లాస్ రూమ్లో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరికైతే మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందో, ఎవరైతే ఇంతకుముందు లాస్ అయి ఉన్నారో ఆ లాస్ మీకు మ్యాథ్స్ వల్లే జరిగిందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మన క్లాసెస్ మీకు చాలా జెన్యూన్గా టెక్స్ట్ బుక్ లైవ్లో చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం బెస్ట్ కాన్సెప్ట్, బెస్ట్ షార్ట్ ట్రిక్స్ లెవెల్లో చెప్పడమే మాత్రమే కాకుండా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాల్లో టెక్స్ట్ బుక్ చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్ 17th వన్. అర్థమెటిక్ సంబంధించి వచ్చిన ఆస్పిరెంట్స్ గుండె మీద చేసి చెప్తున్న అర్థమెటిక్ మనం వెరీ సింపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మంచి
పిచ్చి షార్ట్ కట్స్ ఫార్ములాస్ కాదు, బెస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే చూడండి, అర్థమెటిక్ అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, లేదా సాధారణ వడ్డీ, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, అదేవిధంగా రుసుములు, డిస్కౌంట్, 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఫార్ములాస్ లేకుంటే ముందుకు వెళ్ళలేము. కానీ ఒక్క ఫార్ములా కూడా మనం యూజ్ చేయగానే చెప్పుకుంటాం. టోటల్ అర్థమెటిక్లో ఈ 4 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్. ఖచ్చితంగా ఫార్ములాస్ నేర్చుకుని చేయాలంటారు. అది మనం ఒక్క ఫార్ములా కూడా చెప్పం. ఫార్ములాస్ చెప్తాం, నోట్స్లో రాయిస్తాం, కానీ ఒక్క ఫార్ములా కూడా ప్రాబ్లంలో యూజ్ చెయ్యము. బెస్ట్ కాన్సెప్ట్ ఫింగర్ టిప్స్ మీద చేస్తాం అర్థమెటిక్. ఓకేనా, చూడండి ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చాడు, ఇది చేస్తాం. 17th వన్. ఎస్ సార్, క్వశ్చన్ చదువుతుంది చూడండి. సిరి ఒక DVD ప్లేయర్ను 2800కి అమ్మగా, అంటే ఎస్పీ ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2800. ఓకే, 12% లాభం వచ్చింది, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసాడు. లాభ శాతం ఎంత ఇచ్చాడంటే 12% ఇచ్చాడు. ఎక్స్ ఏమడుగుతున్నాడు, కొన్న వేల ఎంత, ఎస్సిపి ఎంత అని అడుగుతున్నారు. ఎస్, దీనికి కూడా ఫార్ములా ఉంటుంది. ఖచ్చితంగా ఫార్ములా వస్తేనే దీని ఆన్సర్ చేయగలం, లేకపోతే చేయలేము. ఓకేనా. సో ముందు మనం టెక్నిక్ చూడండి, బెస్ట్ షార్ట్ ట్రిక్. సో ఇది జనరల్ షార్ట్ ట్రిక్ మాత్రమే. సో బెస్ట్ షార్ట్ ట్రిక్స్ దీనికి సంబంధించి చాలా చాలా క్లియర్గా మనం రాష్ట్రంలో చేస్తాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే కొన్న వాళ్ళని ఇక్కడ ఏమనుకుంటామంటే, ఓకేనా, లాభ నష్టాలు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, వీటిలో ఏమనుకుంటామంటే కొన్న వాళ్ళని ఎప్పుడు కూడా 100 పార్ట్స్ అనుకుంటాం. 100 సే కొన్న వాళ్ళని ఇప్పుడు కూడా 100 అనుకుంటాం. అంటే చూడండి, 100 రూపాయలు కొంటే 12% లాభం వచ్చిందంట. మరి శాతాన్ని ఎప్పుడు 100 చేత చూసిస్తాము. మరి 12% లాభం అంటే ఎంత, 112 కదా. మరి శాతం అంటే 100, 12% అంటే 100 + 12, 112% లాభం వచ్చినట్టు, అంటే 112 రూపాయలు లాభం వచ్చినట్టు. ఓకేనా. అంటే చూడండి, ఇప్పుడు వచ్చింది 112 రూపాయల లాభము, 2800కి అమ్మగా వచ్చింది. అంటే ఈ 112 రూపాయల లాభం నాకు 2800కి అమ్మగా వచ్చింది. అమ్మితే నాకు కొన్న వేల కావాలంటే 100 రూపాయలకి ఎంత అంటే 112 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2800 అయితే 100 పార్ట్స్ ఎంత. సింపుల్. మీరు 100/112 ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. లేదంటే చూడండి, ఇలా చేయొచ్చు, లేదంటే 100/112 × 2800 ఇలా క్యాన్సిల్ చేసిన ఆన్సర్ వస్తుంది. లేదంటే మీ స్టెప్ వేయకుండా చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 ఎకం చూడండి, 7 16ల 112, 7 4ల 28 అంటే 400 పక్కన వస్తుంది. మరలా 16 ఎకం 16 2ల 32, 32 8 9 80, 16 5ల 80. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 100 × 25 2500 అయిపోయింది. చూడండి ఆన్సర్ 100 × 20. లేదంటే సేమ్ ఇది కూడా 7 16ల 7 400, 16 ఇందులో 25 సార్లు. సో 25 × 100 2500 అయిపోయింది సిపి. చూడండి, ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయలేదు. సో ఇటువంటి కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు ఫార్ములాస్ వాడాం. దీనికి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఇంటూ అంటే అమ్మిన వెల ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే 100 పైన వస్తుందా క్రింద వస్తుందా, ఎక్కువ మంది తప్పు చేసే ఆస్కారం ఉంటుంది ఫార్ములా సరిగ్గా గుర్తుపెట్టుకోక. సో కాబట్టి ఫార్ములాస్తో పని లేదు. సో డైరెక్ట్ అటాక్. సో 9th క్లాస్లో సరళ రేఖలు, కోణాలు, జామెట్రీకి సంబంధించి స్ట్రైట్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంది. ఇంకా మరలా ఎక్కడ కూడా చాప్టర్ ఉండదు. చూడండి ఒకసారి, సరళ రేఖలు, కోణాలకు సంబంధించి ప్రశ్న ఇచ్చాడు. ఇది 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మరలా 7th క్లాస్లో ఉంటుంది. ఓకేనా, మరలా 9th క్లాస్లో, అంటే 3 చాప్టర్లు ఒకే చోట చెప్పడం జరిగింది మనం. 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్, 7th క్లాస్, 9th క్లాస్, 3 చాప్టర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్, సేమ్ చాప్టర్స్. ఓకేనా. 6th 7thలోనేమో రేఖలు, కోణాలు ఉంటుంది, 9th క్లాస్లో సరళ రేఖలు, కోణాలు ఉంటుంది. మనం యాప్లో ఒకే చోట ముందు 6th, తర్వాత 7th, తర్వాత 9th చెప్పుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటే సర్పిలాకార పద్ధతిలో సబ్జెక్ట్ అనేది మీకు 100% రీచ్ అవుతుంది. ఇలానే చదవాలి. మరి ఈ ప్రశ్న టెక్స్ట్ బుక్లో కూడా కనిపించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ మన టెట్లోనే ఫ్రేమ్ చేశాడు, తెలంగాణ టెట్లో. మరి రాబోయే టెట్ డిఎస్సిలో ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో చేయాలి 100% ప్రాబ్లమ్స్, కానీ అందులో కనిపించిన క్వశ్చన్స్ ఇస్తాడు. కాన్సెప్ట్ ప్లస్ ట్రిక్స్ వాడితే ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు క్వశ్చన్స్ ఇవి.
అంటే టెక్స్ట్ బుక్లో మీకు కనిపించిన ప్రశ్నలు కూడా ఇస్తాడు, జాగ్రత్త. అందుకే నీ లైఫ్ని, నీ జాబ్ని డిసైడ్ చేసే చాప్టర్ మ్యాథమెటిక్స్ అంటున్నాను. క్లియర్? క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% అన్న కోణం కొలత. చాలా చాలా సింపుల్గా అడిగేది ప్రశ్న. మరలా, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఆ కోణము కొలత ఎంత? క్వశ్చన్ జామెట్రీ, ఇందులో పర్సంటేజ్ లింక్ ఉపయోగించాడు 25% అని. ఎస్, క్వశ్చన్ చూడండి. అసలు మీకు కోణాల రకాలు తెలియాలి. పూరక కోణం అంటే ఏమిటి? ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. మరి సప్లిమెంటరీ, సంపూరక కోణం అంటే ఏమిటి? ఏవైనా రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని సంపూరక కోణం అంటారు. ఇది క్లియర్? చిన్న కాన్సెప్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 18th వన్. ఎస్, చూడండి ఒకసారి. పూరక కోణం, సో రాసే ముందు నేను చెప్తాను చూడండి. ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 అయితే దాని పూరక కోణం అంటే 30 + 60, ఇది కూడా 90 అయింది కదా. 90 అయింది కాబట్టి ఇవి రెండు కూడా పూరక కోణాలు. అదేవిధంగా 40 + 50 90 అయింది కదా. ఎస్, ఇవి రెండు కూడా పూరక కోణాలు, ఇవి రెండు. అదేవిధంగా చూడండి ఒకసారి 120 + 60, ఇది కూడా 180 అయింది కాబట్టి ఈ రెండు కోణాలు ఏంటంటే సంపూరక కోణాలు. అదేవిధంగా 110 + 70, చూడండి ఇవి రెండు కూడా ఏమైంది 180 అయింది కదా కాబట్టి ఇవి రెండు కూడా ఏంటంటే సంపూరక కోణాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు ఉంటే దాన్ని పూరక కోణం అంటారు. మరి కోణాన్ని తేటా అనుకుంటే, ఎస్ గుర్తుపెట్టుకోండి, పూరక కోణం అంటే కోణం తేటా అనుకుంటే ఆ తేటా ఎంత అవుతుందంటే 90 - తేటా అవుతుంది. అదే సంపూరక కోణం అంటే 180 - తేటా అవుతుంది. అంటే రెండు పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు తెలుసు. అందులో ఒక కోణం తేటా అనుకుంటే తేటా కావాలంటే రెండు పూరక కోణాలు మొత్తం 90 కాబట్టి 90 - తేటా చేయాలి. అదేవిధంగా రెండు సంపూరక కోణాలు మొత్తం 180, అందులో మీరు ఒక కోణాన్ని తేటా అనుకుంటే మీకు ఆ తేటాయే కావాలనుకుంటే 180 - తేటా సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా చేసేసి. ఇప్పుడు చూడండి, నేను రాస్తాను, ఇదే రాస్తాను. పూరక కోణం అండ్ సంపూరక కోణం. సో మనకు తెలుసు, మనం పూరక కోణాన్ని తేటా అనుకుందాం, సంపూరక కోణాన్ని కూడా తేటా అనుకుందాం. చెప్పండి. మరి పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు తేటా కావాలంటే 90 - తేటా. మరి సంపూరక కోణం అంటే సింపుల్ చెప్పాను కదా 180 - తేటా. ఇప్పుడు ప్రశ్న చూడండి. ఈ పూరక కోణము దీని సంపూరక కోణంలో 25% అంట. చూడండి 25% అంటే 25/100 ఉంది కదా, 25/100 ఉంది. సో 25 టైంలు ఇందులో 1 టైం, ఇందులో 4 టైం. అంటే 4 టైం అంటే దీనికి ఈక్వల్. అంటే 90 - తేటా ఈజ్ ఈక్వల్ టు 180 - తేటా బై 4. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమీ లేకపోతే ఒకటి అనుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 90 - తేటా ఈజ్ ఈక్వల్ టు 180 - తేటా బై 4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × 90 - తేటా ఈజ్ ఈక్వల్ టు 180 - తేటా. 4 90s 360 degrees. 4 × తేటా 4 తేటా ఈజ్ ఈక్వల్ టు 180 - తేటా. ఈ -4 తేటాని అటు తీసుకెళ్ళండి రైట్ సైడ్, +4 తేటా అవుతుంది. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను, మైనస్ అవుతుంది. అంటే 360 - 180 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ తేటా అలా ఉంటుంది. ఈ -4 తేటా వస్తే +4 తేటా. 360 నుంచి 180 తీసేయండి, 180. 180 ఈజ్ ఈక్వల్ టు 4 తేటా - తేటా అంటే 3 తేటా. అంటే 3 తేటా ఈజ్ ఈక్వల్ టు 180. తేటా ఈజ్ ఈక్వల్ టు 180/3 అంటే 60 degrees. అంటే తేటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది కాన్సెప్ట్. సో ఆన్సర్ 60. ఎస్, చూడండి ఒకసారి ఎంత. ఎస్, ఆప్షన్ 2 అంటే 18th క్వశ్చన్ ఆప్షన్ 2. దేర్ఫోర్ ఆ కోణం తేటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. చాలా సింపుల్. ఎస్, 19th వన్ మెన్జురేషన్ ప్రాబ్లం. ఎస్, వెరీ ఈజీ, జాగ్రత్తగా 19th ప్రశ్న ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఘన పరిమాణం ఎంత? సింపుల్. మరి ఘనం యొక్క సంపూర్ణత వైశాల్యం ఫార్ములా 6a² ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 96 ఇచ్చేసాడు. ఘనం సంపూర్ణతల వైశాల్యం సమఘనం 96 ఇచ్చాడు. మరి దాని వైశాల్యం ఫార్ములా 6a². ఇది ఎలా వచ్చిందో డయాగ్రామ్ ద్వారా నేను క్లాస్ రూమ్లో చెప్తాను. ఓకేనా? ఎస్, 6a² ఈజ్ ఈక్వల్ టు 96. వాడు ఏం అడుగుతున్నాడు? ఘన పరిమాణం అడుగుతున్నాడు. ఎస్, సమఘనం యొక్క ఘన పరిమాణము a³ భుజము క్యూబ్. అంటే ముందు భుజం ఏ కనుక్కోవాలి. ఎస్, అంటే a² ఈజ్ ఈక్వల్ టు
96 బై ఇంటూ ఆర్ ఇటు వస్తే బై ఆర్ అవుతుంది 16 టైమ్స్. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, ఏ ఈజ్ ఈక్వల్ టు √16 అంటే 4. అంటే దేర్ 4 సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4. మనకి ఘన పరిమాణం కావాలి, వాల్యూమ్. ఫార్ములా ఏ క్యూబ్. ఏ అంటే 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 4 4 16, 16 4 64. ఎస్, వాడి సెంటీమీటర్స్లో, చదరపు సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇది ఘనపు సెంటీమీటర్లు అవుతుంది ఆన్సర్. క్యూబిక్ సెంటీమీటర్స్, ఘనపు సెంటీమీటర్స్. సో చాలా ఈజీగా చేసి ఈజీ ప్రాబ్లం ఇది. ఓకే, మెంజరేషన్లో సమగణం క్యూబ్కి సంబంధించి ఫార్ములా. నెక్స్ట్ ఎస్ 20th కూడా ఇచ్చిన సంఖ్యలు 10, 21, 35 మరియు 24లో పరస్పర ప్రధాన సంఖ్యల జత ఏదని అడిగాడు. జాగ్రత్త చూడండి ఒకసారి. వాడు ఏమి ఇచ్చినాడు చూడండి. ఆప్షన్ 1 10, 24. ఆప్షన్ 2 24, 35. ఆప్షన్ 3 10, 35. ఆప్షన్ 4 21, 24. ఓకేనా, ఇది ఇచ్చాడు ఆప్షన్స్. సో వీటిలో ఏమడుగుతున్నాడో చూడండి ఒకసారి. పరస్పర ప్రధాన సంఖ్యల జత ఏది? చూడండి, పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా ఒకటి. ఏంటి అసలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే? చూడండి ఒకసారి, ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి తప్ప, వెరీ ఇంపార్టెంట్, ఒకటి తప్ప వేరే ఏ కారణాంకం కూడా లేకుంటే అటువంటి సంఖ్యల జతను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే. దాని అర్థం ఏంటంటే ఇచ్చిన జతల్లో ఏ ఒకటి మాత్రమే కారణాంకం, అంటే 1 టేబుల్ మాత్రమే క్యాన్సిల్ అవ్వాలి. అంటే 1 టేబుల్ ప్రతిదీ దాంట్లో క్యాన్సిల్ అవుతుందని తెలుసు. అంటే 1 తప్పించి ఇంకా వేరే ఏ కారణాంకం కూడా ఉండకూడదు. దాన్ని ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. మరి ఇంపార్టెంట్, ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ చెప్తాను, అప్పుడు చెప్తాను చూడండి. ఇది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ ఏంటంటే 2 వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి చూడండి 3, 4 లేదంటే 12, 13. ఎందుకంటే ఒకటి తప్పించి ఇంక ఏ కారణాంకం ఉండదు. అదేవిధంగా చూడండి ఒకసారి, ఏవైనా రెండు సంఖ్యల యొక్క గసాబా ఒకటే అయితే ఎస్ వాటిని కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. చూడండి, ఈ 3 కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. చూడండి, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి తప్పించి ఇంక ఏది కూడా కారణంగా ఉండకూడదు. దాన్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ 2 వరుస సంఖ్యలు, ఏ వరుస సంఖ్యలు అయినా సరే ఖచ్చితంగా అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ 1 మాత్రమే ఉంటుంది. ఇంపార్టెంట్ అది. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్, ఇంకా 4th పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే దీనికి సంబంధించి కాన్సెప్ట్లో చూడండి ఒకసారి. 2 పరస్పర ప్రధాన సంఖ్యలు చెప్తున్నాం కదా, అవి 2 సంయుక్త సంఖ్యలు కావచ్చు, 2 ప్రధాన సంఖ్యలు కావచ్చు, లేదంటే 1 ప్రధాన సంఖ్య కావచ్చు, 1 సంయుక్త సంఖ్య కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే 4వ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పేరులో పరస్పర ప్రధాన సంఖ్యలని ఉంది. పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రధాన సంఖ్యలే ఉండాలనుకుంటారు. పొరపాటు. 2 ప్రధాన సంఖ్యలు ఉండొచ్చు, 2 సంయుక్త సంఖ్యలు ఉండొచ్చు, 1 ప్రధాన సంఖ్య అవ్వచ్చు, 1 సంయుక్త సంఖ్య అవ్వచ్చు. బట్ కాన్సెప్ట్ మాత్రం 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి రెండింటికి. లేదా అవి 2 వరుస సంఖ్యలు అయితే నో డౌట్ అవి పరస్పర ప్రధాన సంఖ్యలే. లేదంటే ఆ 2 సంఖ్యల యొక్క గసాబా జీసీడీ లేదా హెచ్సిఎఫ్ 1 అయితే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు చెక్ చేస్తే ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, 1 తప్పించి వేరే ఉమ్మడి కారణంగా ఉండకూడదు అన్న 2. చూడండి, దీంట్లో 2 టేబుల్ కట్ అవుతుంది, దీంట్లో 2 టేబుల్ కట్ అవుతుంది. అంటే 1 తప్పించి 2 కారణాంకం ఉంది. ఆప్షన్ 1 ఎలిమినేట్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, 1 తప్పించి వేరే కారణాంకం ఉండకూడదు. ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 ఉంది, 1 తప్పించి ఎక్స్ట్రాగా 5 క్యాన్సిల్ అవుతుంది, ఎలిమినేట్. 21, 24లో చూడండి, ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్, ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 అనే కారణాంకం కాకుండా 3 కూడా కట్ అవుతుంది. ఎస్, ఇది కాదు. ఇంకా మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 2. కావాలంటే చూడండి ఒకసారి, ఇందులో 24కి 35కి 1 టేబుల్ తప్పించి ఇంకేది కూడా క్యాన్సిల్ కాదు. చూడండి, ఇంకేది కూడా క్యాన్సిల్ కాదు, ఏ టేబుల్ కూడా క్యాన్సిల్ కాదు 24, 35. ఓకేనా? మరి ఒక గసాబా చూడండి, 2 వరుస సంఖ్యలు అయితే అవి కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇవి 2 వరుస సంఖ్యలు కాదు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ 1 అన్నాను కదా, కాబట్టి గసాబా కడదని చూడండి.
24 35, ఒక్క 24 24 తీసేస్తే 11, మరలా 24 తీసుకుంటే 2 11 22, మరలా 11 తీసుకుంటే ఎస్ 2 5 10 1, మరలా 2 తీసుకుంటే ఒక 2 కదా, అంటే 2 తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి గసాబా 1. అంటే ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సింపుల్. ఎస్, ఇది కాన్సెప్ట్, సంయుక్త సంఖ్యలకు సంబంధించిన కాన్సెప్ట్. సో నెంబర్ సిస్టంలో చాలా 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 క్లియర్గా 1 నుండి 1000 వరకు ప్రధాన సంఖ్యలు చెప్పుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఈజీగా కోడింగ్ ప్రకారం కూడా చెప్పుకుంటాం. ప్రధాన సంఖ్యలు అయిన తర్వాత సాపేక్ష ప్రధాన సంఖ్యలు చెప్పుకుంటాం, సంయుక్త సంఖ్యలు కూడా చెప్పుకుంటాం. 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి, ఎన్ని జతలు ఉంటాయి. సో ఇవంతా కూడా మనం షార్ట్ పీరియడ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ 21. ఎస్, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇది సింప్లిఫై చేయమన్నాడు, సూక్ష్మీకరించండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, సింప్లిఫికేషన్ మనకు ఉంటుంది. సింప్లిఫికేషన్స్ అదేవిధంగా ఆల్జీబ్రా బీజగణితంలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. a+b² అని చాలా పెద్దవి ఉంటాయి కొన్ని. సో అందించి సుమారుగా ఒక 40 ఉంటాయి. ఆ 40 చాలా చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చాలా క్లియర్గా మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఆ ఫార్ములాస్ లింక్ చేసుకుని మనం సింప్లిఫికేషన్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇచ్చాడు సింప్లిఫికేషన్ 21. 4.27 ఇంటూ 4.27 మైనస్ 3.51 ఇంటూ 3.51 బై 4.27 ప్లస్ 3.51. ఇది కూడా సూక్ష్మీకరించండి చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ఒకసారి గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ 4.2 ఉంది, ఇక్కడ 4.27 ఉంది, సేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకోండి, ఒకసారి దీన్ని ఏ అనుకోండి. ఇక్కడ 3.5 ఉంది, ఇక్కడ 3.5 ఉంది, దీన్ని బి అనుకోండి. బిఏ కదా 3.5 అంటే. ఇదిగోండి, ఇది కూడా ఏ, ఇది కూడా బి. అంటే ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే జాగ్రత్త చూడండి, ఫార్ములా ఏ ఇంటూ ఏ² మైనస్ ఉంది, ఇక్కడ బి ఇంటూ బి², ఇక్కడ మరలా a+b, అంటే ఇది ఈ రూపంలో ఉంది మొత్తం ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏ అంటే మనం ఎంత అనుకున్నామంటే a = 4.27, b = 3.51 అనుకుంటే మొత్తం ఇదంతా కూడా ఈ రూపంలో మారిపోయింది. మరి ఇక్కడ a² మైనస్ b² అంటే మనకు ఫార్ములా తెలుసు. ఇదిగోండి, a² మైనస్ b² అంటే a+b ఇంటూ a-b రాస్తే మొత్తం. ఇక్కడ బై ఏమో a+b. ఇదిగోండి, a+b 1 టైం అంటే 1 ఇంటూ a-b అంటే ఆన్సర్ ఏని బిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. ఎస్, ఏ అంటే ఎంత 4.27, బి అంటే ఎంత 3.51. సబ్ట్రాక్ట్ చేయండి. 7లోంచి 1 తీస్తే 6, 1 బారోయింగ్ 12లోంచి 7 తీస్తే 12లోంచి 5 తీస్తే 7, ఇక్కడ 1 బారోయింగ్ కాబట్టి 0. ఎస్, 0.76 ఆప్షన్ 4. చాలా ఈజీగా చేయొచ్చు. ఏమనుకున్నాను నాకు ఎలా కనిపించింది అంటే a ఇంటూ a² మైనస్ b ఇంటూ b² అంటే a² మైనస్ b² రూపంలో ఉంది. ఇక్కడ డినామినేటర్ టర్మ్ ఏమో a+b రూపంలో ఉంది. ఈ a² మైనస్ b² ఫార్ములా a+b ఇంటూ a-b. ఇక్కడ బై a+b ఉంది, a+b క్యాన్సిల్, a-b చేస్తే ఆన్సర్. నెక్స్ట్ 22. ఒకసారి 22 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇదిగోండి, 25 40 60లచే భాగించగా ఇదిగోండి ప్రతిసారి శేషం 7 రావాలంట. శేషం 7 వస్తుందంట. ఆ సంఖ్య ఏదైనా ఇచ్చాడు, అతి చిన్న సంఖ్య అన్నాడు. అంటే 25 40 60 ఇచ్చే భాగిస్తే ప్రతిసారి 7 శేషాన్ని ఇచ్చే అతి చిన్న సంఖ్య ఇది. ఆప్షన్ 1 వెరీ వెరీ ఈజియెస్ట్ మెథడ్. 607. ఆప్షన్ 2 507. చూడండి, అన్ని 7 మీద ఇచ్చాడు చివరిన. 1207. ఆప్షన్ 4 1007. చూడండి, వితౌట్ పెన్ పేపర్కి వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. చూడండి, 25 40 60లతో భాగిస్తే ప్రతిసారి 7 శేషం. కాబట్టి నేను ఎగ్జామినర్ ఏదైతే ఆప్షన్ ఇచ్చాడో ఆప్షన్ ద్వారా వెళ్తాను. చూడండి, ప్రతిసారి 7 శేషాన్ని ఇవ్వాలంటుంది కదా, కాబట్టి 7 తీసేస్తున్నాను ప్రతి దాని నుంచి. ఎందుకంటే 7 తీసేస్తున్నాను. 7 తీసేస్తే ఇక్కడ 600 వస్తుంది, ఇక్కడ 500 వస్తుంది. ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను. ఇక్కడ 1200 వస్తుంది, ఇక్కడ 1000 వస్తుంది. వెరీ సింపుల్. ఇప్పుడు ఈ 25 40 60 ఈ 4 ఆప్షన్లో ఏ నెంబర్లతో కట్ అవుతుందో అదే ఆన్సర్. అందులో కట్ అయిన దాంట్లో అతి చిన్న సంఖ్య కావాలి, అతి చిన్న సంఖ్య. మరి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 60 ఉంది, 60లో 1000 కట్ అవ్వదు, 500 కట్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేట్, ఆప్షన్ 4 ఎలిమినేట్. చూడగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్. ఇంకా మనం డిసైడ్ చేయాల్సింది ఆప్షన్ 1 ఆప్షన్ 3. జాగ్రత్త చూడండి, 60 600లో కట్ అవుతుంది, 1200లో కట్ అవుతుంది, వదిలేయండి.
చూడండి 40 600 కట్ అవుతుంది, 1200 కట్ అవుతుంది. ఎస్ ఓకే. 25 కూడా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 600 కట్ అవుతుంది, 1200 కట్ అవుతుంది. అంటే 25, 40, 600 ఈ రెండింటిలో కూడా కట్ అవుతాయి. కానీ ప్రశ్న అతి చిన్న సంఖ్య అన్నాడు. మరి 1200, 600 అతి చిన్న సంఖ్య ఎవరంటే 600 కాబట్టి ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్. సో మన ఆన్సర్ ఆప్షన్ 1 607. సింపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పొచ్చు ఆన్సర్ వితౌట్ పెన్ ఆఫ్ పేపర్. సో ఇటువంటి ట్రిక్స్ అన్నీ కూడా మీకు క్లాస్ రూమ్లో నేర్పించడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా యు ఆర్ ఏ సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే సో వెల్కమ్ టు మై క్లాసెస్. చాలా జెన్యున్గా మీకు చాలా క్లియర్గా సో క్లాసెస్లో ఇటువంటి టెక్నిక్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ప్రాబ్లం. ఇది కూడా 32 సెంటీమీటర్లు, ఓకేనా, 30 సెంటీమీటర్ల పొడవు గల తాడు ఇచ్చాడు. ఈ తాడు దాన్ని ఉపయోగించి భుజాల కొలతల పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ అయ్యేలాగా ఈ విభిన్న దీర్ఘచతురస్రాలు ఎన్ని నిర్మించవచ్చు అని అడుగుతున్నాడు. 2 సెంటీమీటర్లు కూడా పొడవగల తాడుని ఉపయోగించి ఆ తాడుతోనే ఇలా దీర్ఘచతురస్రాలు నిర్మించాలి. విభిన్న దీర్ఘచతురస్రాలు ఎన్ని నిర్మించుకోవాలని అడుగుతున్నాడు. చాలా సింపుల్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి, బెస్ట్ షార్ట్ కట్ ఇలా ఇచ్చినప్పుడు దీర్ఘచతురస్రం ఇచ్చినప్పుడు 32ని 4తో భాగించండి. ఎందుకంటే దీర్ఘచతురస్రం ఈ తాడు ఏంటంటే మనం చుట్టుకొలతకు సమానం చేయాలి, ఓకేనా. కాబట్టి ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నప్పుడు 32/4 8 అయినా ఆన్సర్ వచ్చేస్తుంది 8. ఇది డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ షార్ట్ ట్రిక్. మీకు కాన్సెప్ట్ కావాలంటే ఇదిగోండి దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L+B కదా, అది తాడుతో చేయాలి కాబట్టి తాడు చుట్టుకొలత అవుతుంది. వాడు ఇచ్చిన 32 మీటర్లు ఏమవుతుందంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత అవుతుంది. ఎందుకంటే ఆ తాడును ఉపయోగించి ఇలా ఒకసారి చుట్టాలి, అది ఒక చుట్టుకొలత. ఎస్ కాబట్టి L+B = ఏమవుతుందంటే ఈ /2 వస్తే × 2 వస్తే /2 అవుతుంది, 16 అవుతుంది. అంటే 2 ఇందులో 16 టైమ్స్ అంటే L+B కలిపితే 16 రావాలి. దాని పాసిబిలిటీస్ ఏమిటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ L ఇది B, ఓకేనా. పొడవు వెడల్పుగా ఎన్ని దీర్ఘచతురస్రాలు నిర్మించవచ్చు. ఇప్పుడు దీర్ఘచతురస్రంలో వెడల్పు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది, పొడవు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని 1 అనుకున్నాను వెడల్పు. ఇది 1 అంటే 2 కలిపి 16 రావాలి, ఇది 15 అవుతుంది. నెక్స్ట్ ఇది 2 అనుకుంటే ఇది 14, ఇది 3 అనుకుంటే ఇది 13, ఇది 4 అనుకుంటే ఇది 12, ఇది 5 అనుకుంటే ఇది ఎంత అవుతుంది 11, అంతేనా. ఇది 6 అనుకుంటే చూడండి, ఇది 6 అనుకుంటే 10, 7 అనుకుంటే 9, 8 అనుకుంటే 8. ఎస్ చూడండి 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది నా ఆన్సర్ 8. సో వెరీ క్లియర్ ప్రాబ్లమ్స్. అండ్ లాస్ట్ ప్రాబ్లం in this paper TS at 2016 previous year SGT maths paper. Yes, 24th కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానము అయినా త్రిభుజం ఏ రకమైన త్రిభుజము? ఆప్షన్ 1 సమబాహు త్రిభుజం, ఆప్షన్ 2 అధిక కోణ త్రిభుజం, ఆప్షన్ 3 లంబకోణ త్రిభుజం, ఆప్షన్ 3 సమద్విబాహు త్రిభుజం. చాలా సింపుల్. చూడండి, ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానం. ఎస్ ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి, ఇది లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. లంబకోణ త్రిభుజంలో ఖచ్చితంగా ఒక కోణం 90 డిగ్రీస్. మరి ఈ కోణం ఎంత ఉంటుంది? ఓకేనా, చూడండి ఒకసారి 3 కోణాలు మొత్తం 180 కదా. అంటే ఇదిగోండి ఈ కోణం తీసుకుంటే 90 డిగ్రీస్. మిగిలిన 2 కలిపి ఎంత అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, సి. అంటే ఇది యాంగిల్ సి, ఇది యాంగిల్ ఏ, యాంగిల్ బి. ఇది అంటే యాంగిల్ బి ఎంత అంటే ఇది యాంగిల్ బి కదా, యాంగిల్ బి ఎంత అవ్వాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సికి సమానం అవ్వాలి. అంటే చూడండి, ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న అంటే వేరు కోణాలు మొత్తానికి సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇది 90 కదా, ఇది 50 అవ్వచ్చు, ఇది 40 అవ్వచ్చు, లేదంటే ఒకటి 60 అవ్వచ్చు, ఒకటి 30 అవ్వచ్చు. అంటే ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. అంటే 90 = యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సికి సమానం అవుతుంది. అంటే యాంగిల్ 90 అంటే యాంగిల్ బి. అంటే ఒక కోణం లంబకోణ త్రిభుజంలో ఒక కోణం మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానము. ఆ త్రిభుజం ఏంటంటే లంబకోణ త్రిభుజం. ఒకవేళ ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాలు అనకూడదు, మిగిలిన 2 కోణాలకి సమానం అంటే అది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి 90 అయిందనుకో, ఇది ఎంత అవుతుంది? ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది.
అంటే రెండు సమాన కోణాల మొత్తానికి సమానం అంటే అప్పుడు లంబ కోణ సమద్విబాహు త్రిభుజం ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ రెండు విభిన్న కోణాల మొత్తానికి సమానం అంటే అది లంబ కోణ త్రిభుజం. ఎస్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? సో మనకి తెలంగాణ టెట్కి సంబంధించి 2016 కంప్లీట్ అయింది, 2017 పేపర్ కూడా కంప్లీట్ అయింది. క్లియర్? సో గుర్తుపెట్టుకోండి. సో మన క్లాసెస్ గురించి మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 9398549599. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఓకేనా డీటెయిల్స్ తెలుసుకోండి ఫస్ట్ క్లాసెస్ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత డెమోస్ కూడా అడిగి తీసుకోండి. సో చూసి మాత్రమే నిర్ణయం తీసుకోండి. 3 బ్యాచ్ కంప్లీట్ చేసా ఏపీలో, ఇప్పుడు 4th బ్యాచ్, అది తెలంగాణ స్పెషల్ బ్యాచ్. ముఖ్యంగా తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో మాత్రమే టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి 100% సద్వినియోగం చేసుకోండి. ఆఫర్లో ప్రజెంట్ 900 రూపీస్ మాత్రమే. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, చెప్పిన ప్రతి లైవ్ క్లాస్ కూడా మీకు యాప్లో రికార్డెడ్ అయిపోద్ది. కాబట్టి జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సో టైమింగ్స్తో ఇబ్బందే లేదు. ఇది క్లియర్గా నేను చెప్పదలుచుకున్న అంశం. థ్యాంక్ యూ.